హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడే చెగోడీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇవి చూడండి, చాలా క్రంచీగా ఉంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దీనికోసం అయితే నేను 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. మీరైతే మీ క్వాంటిటీ తగినట్టుగా తీసుకోండి. ఇప్పుడు బియ్యపిండిని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్ వాటర్ని పోసుకోవాలి. ఈ వాటర్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు చాలా తక్కువగా వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే పాడైపోతుంది. 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి. లైట్గా 2 పించెస్ అట్లా ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకున్న తర్వాత దీంట్లో 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. మీరు బటర్కి బదులుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టిన వెన్న కాబట్టి ఇది హార్డ్గా ఉంది. ఇది కరిగే వరకు కూడా దీన్ని మరిగించుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నాయి చూడండి. ఇప్పుడు దీంట్లో కలుపుకుంటూ బియ్య పిండిని వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకోండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. వన్ కప్ బియ్య పిండిని ఇందులో వేసుకుని దీన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్లో అంతా కూడా ఈ పిండి అంతా కూడా తడవాలి. ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి దీని మీద ఇది చల్లారే వరకు దీని మీద మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఇదైతే చల్లారిపోయింది. చూడండి, ఇప్పుడు ఇదే ప్యాన్లో పిండిని చపాతీ ముద్దలాగా బాగా మద్దించుకుంటూ కలుపుకోవాలి. వేడిగా ఉండగానే దీన్ని తీసేయకండి. వేడిగా ఉండగానే దీన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే ఇది క్రాక్స్ వచ్చేస్తాయి చేసినప్పుడు. అందుకే చల్లారిన తర్వాత చల్లారే వరకు మూత పెట్టుకుని అప్పుడు వీటిని ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి ముద్దని కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న ఉండల్ని చెగోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకోండి. తీసుకుని మరలా దీని మీద ఇదే ప్యాన్లో మరలా మూత పెట్టుకోండి, లేదంటే పిండి ఆరిపోతుంది. మూత కాకుండా మీరు వేరే తడి క్లాత్ని కూడా దీని మీద కప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్లేట్లో ముందుగా మనం తీసుకున్నటువంటి పిండి ముద్దని ప్లేట్లో పెట్టుకుని ఇలా అరచేత్తో రోల్ చేసుకోవాలి. చిన్న పిండి ముద్దలు తీసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా రోల్ చేసుకుని మరీ సన్నగాను కాకుండా మరీ లావుగాను కాకుండా చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత చూపుడు వేలుకు సరిపడా ఇట్లా రింగ్ లాగా చుట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా పిండినంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, వీటన్నిటిని కూడా నేను ఈజీగా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిలో ముందుగానే మనం చుట్టుకున్నటువంటి చెగోడీల్ని వేసుకోవాలి. మధ్య మధ్యలో ఫ్లేమ్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ అట్లా
ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకదానికొకటి అతుక్కున్నా కూడా ఈజీగానే అవి వచ్చేస్తాయి. ఫ్రై అయిన తర్వాత అవి విడిపోతుంటాయి. చూడండి, ఇవైతే కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇంతకన్నా ఎక్కువ కలర్ అయితే మాడిపోయినట్లు అయిపోతాయి. ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు చూడండి, మరలా వేస్తున్నాను. ఒకటొకటి కాకుండా ఈ విధంగా ఒకేసారి వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. బయట మనం కొనుక్కునేటువంటి మార్కెట్లో తీసుకున్నటువంటి చెగోడీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ సౌండ్ని బట్టి మీకు తెలుస్తుంది కదా ఇవి ఎంత క్రంచీగా ఉన్నాయనేది. చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. దగ్గరగా 10 to 15 days అట్లా మీరు నిల్వ పెట్టుకోవడానికి కూడా చేసుకోవచ్చు. ఒక కప్ అయితే నాకు చాలానే అయ్యాయి. ఇవి చూడండి, విరిచి చూసినా కూడా లోపల చాలా గుల్లగా ఉన్నాయి కదా. దీన్ని మీరు ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను పెట్టినటువంటి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.